ఉత్తరాంధ్రలో ఏకైక కోఆపరేటివ్ షుగర్ కర్మాగారం కూడా సర్దేస్తుందా? తరాలుగా ఆ కర్మాగారంపై జీవిస్తున్న సుమారు 60,000 మందికి ఉపాధి పోతుందా? గత సీజన్ అరకొరగా సాగిన ఆ షుగర్ ఫ్యాక్టరీ ఈ సీజన్కు తెరుచుకునే అవకాశాలున్నాయా? ఒకవైపు రైతుల్లో ఆందోళన, మరొక వైపు కార్మికుల్లో ఆవేదన, ఇంకొక వైపు పట్టించుకొని ఫ్యాక్టరీ యాజమాన్యం, ప్రభుత్వం ఇలా ఇబ్బందులు పెడుతున్న చెరుకు రైతును పిప్పి చేస్తున్న ఆ కర్మాగారం ఎక్కడ ఉంది, ఏ స్థితిలో ఉంది అన్న విషయాలపై ఐ న్యూస్ విశాఖ రిపోర్టర్ రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా చోడవరం సమీపంలో ఉన్నటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం. ఇది ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి ఈ షుగర్ ఫ్యాక్టరీ, కానీ కొన్ని సంవత్సరాలుగా అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ షుగర్ ఫ్యాక్టరీలో ఎంతమంది రైతులు ఆధారపడి ఉన్నారు, ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, ప్రస్తుతం షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి ఏంటి, రాబోయే క్రషింగ్ సీజన్కి సిద్ధమవుతుందా, అదేవిధంగా రైతులు ఈ పంట ఏదైతే చెరుకు పండిస్తారో ఆ పంటని ఎంతవరకు సిద్ధం చేశారు, దాంతోపాటు ఇప్పటివరకు రైతులకు ఉన్నటువంటి బకాయిలు ఏంటి, కార్మికులు ఇవ్వాల్సినటువంటి వేతన బకాయిలు ఏంటి, అసలు యాజమాన్యం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చెప్తుంది, దీంతో పాటు రాబోయే రోజుల్లో ఈ షుగర్ ఫ్యాక్టరీని రన్ చేస్తుందా, అభివృద్ధి చేస్తుందా, లేదా దీన్ని వేరే కర్మాగారంగా మార్పు చేయడానికి ఆలోచన చేస్తుందా, కార్మికులు ఏమంటున్నారు, రైతులు ఏమంటున్నారు అనేది అయితే ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పనిచేస్తున్న కార్మికులు వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఎన్నాళ్ళుగా వాళ్ళకి వేతనాలు ఇవ్వాల్సి ఉంది, ఇలాంటి ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆ గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కార్మిక నాయకులు రామనాయుడు ఉన్నారు. రామనాయుడు చెప్పండి, అసలు ఎన్నాళ్ళుగా మీకు కార్మికులకి వేతనాలు బకాయిలు ఉన్నాయి, ఆ ఫ్యాక్టరీలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఫ్యాక్టరీ పరిస్థితి చూస్తుంటే చాలా దుర్భరంగా ఉంది. గత అక్టోబర్ 2024 నుంచి ఇప్పటికొచ్చి కార్మికులకు వేతనాలు కానీ మరి ఏదో మంది బకాయిలు తీర్చేయలేదు ఫ్యాక్టరీలో. గత ప్రభుత్వం ఎంతో కొంత ఫ్యాక్టరీకి సాయం చేసి ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతను ఎలక్షన్స్ ముందు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గొండుపాలెం గ్రామంలో మీటింగ్ పెట్టినప్పుడు కంపల్సరిగా ఈ ఏరియా అంతా రెండు నియోజకవర్గాలు కూడా చక్కెర ఫ్యాక్టరీ చెరుకుపై ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఈ చక్కెర ఫ్యాక్టరీని ఆధునీకరణ చేసి పూర్తిగా యాజమాన్యాన్ని చేంజ్ చేసి అభివృద్ధి బాటలో నడిపించే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు ఐటీ శాఖ మంత్రులు కూడా గౌరవ కూటమి అభ్యర్థి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు కూడా రైతుకు 4,000 రూపాయలు ఇస్తాం, ఫ్యాక్టరీని అభివృద్ధి బాటలో నడిపిస్తామని చెప్పిన హామీ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా రైతు సోదరులు కానీ కార్మిక సోదరులు కానీ ఎంతో ఆశపడి ఉమ్మడి కూటమి గవర్నమెంట్ని గెలిపించడం జరిగింది. కానీ ఇప్పటికి గెలిచే ఫస్ట్ సీజన్ క్రషింగ్ చేయకుండా ఈ రోజుకి ఫ్యాక్టరీలో ఏ విధమైన వర్క్స్ స్టార్ట్ చేయకుండా ఓవరాలింగ్ వర్క్ స్టార్ట్ చేయకుండా ఈ రోజుకి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. రేపు సీజన్ తిరుగుతుందా తిరగదా అన్న బాధతో చాలా మంది కార్మికులు కొంతమంది నిరాశపడడం జరుగుతుంది. అదేవిధంగా రైతు సోదరులు కానీ పెదవరించడం జరుగుతుంది. ఈ రెండు నియోజకవర్గాలు కలిపి ఉన్నది ఒకటే షుగర్ ఫ్యాక్టరీ, మిగతా పరిశ్రమలు ఏమీ లేవు. ఈ ఏరియా అంతా కూడా చెరుకు మీద ఆధారపడి ఉంది కాబట్టి కూటమి గవర్నమెంట్ మీద ఎంతో నమ్మకంతో కూటమి గవర్నమెంట్ ని వీళ్ళందరూ కూడా రైతులు కానీ కార్మికులు అందరూ సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది. ఎందుకంటే ఈ ఏరియాలో ఉన్న చక్కెర కర్మాగారం ఒకటే డెవలప్ అయితే రైతులు కానీ కార్మికులు కానీ మంచి పేరు వస్తుందని చెప్పని ఆలోచనతోనే ఈరోజు ఫ్యాక్టరీని నడిపిస్తారని చెప్పని మేమందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా గత 45 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్ చేసే కార్మికులు చాలా మంది 4-5 సంవత్సరాలు రిటైర్ అయిపోయే పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ఇటీవలలో వెళ్ళలేని పరిస్థితి. అదేవిధంగా ఇందులో ఫ్యాక్టరీలో పర్మనెంట్ కార్మికులు ఒక 63 మంది, అదేవిధంగా డైలీ వేజ్ కార్మికులు ఒక 120 మంది, అదేవిధంగా ఓచర్ పేమెంట్ కార్మికులు 150 మంది ఈరోజు ఫ్యాక్టరీలో పనిచేయడం జరిగింది. అది కాకుండా పరోక్షంగా కాంట్రాక్ట్ కార్మికులు సుమారుగా 300 పైబడి పనిచేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ ఉపాధి కోల్పోవడం వల్ల చాలా మంది కుటుంబాలన్నీ రోడ్డు మీద పడడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జనసేన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు దీని మీద పెద్ద మనసు చేసుకొని గౌరవ శాసనసభ్యులు నిన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఫ్యాక్టరీని ఏ విధంగా నిలబెట్టండి, ఫ్యాక్టరీ తాలూకా రైతుల తాలూకు పోయిన 2024-25 సీజన్ తాలూకా బకాయిలు కానీ కార్మికుల జీతభత్యాలు కానీ చెల్లించడం జరిగింది. కాబట్టి పెద్ద మనసుతో కార్మికుల తాలూకా జీతాలు అదేవిధంగా రైతుల తాలూకా సభ్యుల తాలూకా పేమెంట్లను చెల్లిస్తూ ఫ్యాక్టరీ రన్నింగ్ లో పెట్టే విధంగా
ఉత్తర్వులు జారీ చేసి ఫ్యాక్టరీకి ఆర్థికంగా తోడ్పాటును అందుకొని సుమారుగా ఫ్యాక్టరీని అభివృద్ధి పదంలో నడిపించి రేపు రాబోయే క్రషింగ్ చేసి తిప్పుతారని చెప్పిన కార్మికులందరూ ఆస్తూ ఉన్నారు. అదేవిధంగా 23,500 రైతు సభ్యులు కూడా ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఓన్లీ ఇక్కడ అంతా ఈ చెరుకు పంటే పండించడం ఆనవాయితీగా మొదటి నుంచి కూడా ఉంది. అదే విధానంలో రైతులందరూ కూడా విడియోజు కూడా చెరుకు పంట మన ఫ్యాక్టరీ తిరిగినా తిరగకపోయినా 1,50,000 చెరుకు ఈ రోజు సప్లై చేసే పరిస్థితిలో ఉన్నారు. ఆ చెరుకుని ఏడ్ చేయాలి కూడా అవలేని పరిస్థితుల్లో ప్రతి ఒక్క రైతు కూడా కార్మికులు నడవడం జరుగుతుంది. కాబట్టి గౌరవ శాసనసభ్యులు చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానీ, అలాగే మాడుగుల నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి బండా సత్యనారాయణమూర్తి గారు కానీ అడిగినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఫ్యాక్టరీ మీద ఆర్థికంగా సపోర్ట్ చేసి రైతుల తాలూకు బకాయిలు, కార్మికుల తాలూకు బకాయిలు కూడా చెల్లిస్తానని కోరుకుంటూ సీజన్ స్టార్ట్ అవ్వాలంటే డిసెంబర్, అంటే మరో 2 నెలల్లో సీజన్ స్టార్ట్ అవుతుంది. దానికి ముందు ఎప్పుడుగా మెయింటెనెన్స్ వర్క్ స్టార్ట్ చేయాలి? వాస్తవంగా అయితే మాత్రం జూలై, ఆగస్టు నెలలో స్టార్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు అక్టోబర్ నెల పూర్తయిపోయి అక్టోబర్ నెల వచ్చేసింది పూర్తిగా. ఇప్పుడు కూడా ఓవరాల్ వర్క్స్ చేపట్టమని కానీ మాకు విధమైన ఉత్తర్వులు కానీ స్టాఫ్ను రీకాల్ చేయడం కానీ జరగలేదు. గౌరవ జిల్లా కలెక్టర్ అయినటువంటి చోడవరం షుగర్ ఫ్యాక్టరీ పర్సన్ ఇన్ఛార్జ్ గారిని అడగడం జరిగింది. మాకు ఏ విధమైన గవర్నమెంట్ నుంచి కూడా ఆర్డర్ రాలేదు కాబట్టి మేము రీకాల్ చేయలేదు స్టాఫ్ అని చెప్పడం జరుగుతుంది. మొత్తంగా అంటే ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ రన్ అయితే ఎంతమంది పని చేస్తారు, రన్ అవ్వనప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు కార్మికులు, వాళ్ళకి జీతాలు ఎప్పటి నుంచి ఇవ్వలేదు అన్నారు? ఇప్పుడు ప్రజెంట్ పర్మనెంట్ స్టాఫ్ 63 మంది ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. సీజన్ రన్నింగ్ లో ఉంటే మాత్రం సుమారు 1,200 మంది ఫ్యాక్టరీలో పనిచేయడం జరుగుతుంది. వాళ్ళకి సుమారుగా లాస్ట్ ఇయర్ అక్టోబర్ 2024 నుంచి ఈ రోజు వరకు శాలరీస్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం. అదేవిధంగా ఆకలి బాధలతో ఈ రోజు ఇబ్బంది పడుతున్నాం. ఇదే ఫస్ట్ సారి ఈ దసరాకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండి కనీసం ఈ దసరాకి బోనస్ తీసుకోవడం కానీ, రైతులకి ఎడిషనల్ పేమెంట్లు వాళ్ళకి ఇవ్వాల్సిన కేన్ ప్రైస్తో పాటు ఎడిషనల్ పేమెంట్ ఇచ్చే పరిస్థితులు ఉండేది. ఈ రోజు పూర్తిగా రైతు తోలందానికి చెరుకు పేమెంట్లు ఇవ్వాలని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితుల్లో మన ఫ్యాక్టరీ ఇలా తయారయ్యింది. కాబట్టి దీనికి వెంటనే ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని ఫ్యాక్టరీని అభివృద్ధి బాటలో నడిపిస్తారని చెప్పని, కావాల్సిన ఫండ్స్ సప్లై చేస్తారని చెప్పని. మిషనరీ ఇప్పుడు వీటికి ఈ మధ్య కాలంలో ఏమైనా మెయింటెనెన్స్ జరిగిందా? వాటి స్థానాల్లో కొత్తగా మిషన్లు రావడం కానీ, పాత వాటిని రిపేర్ చేయడం కానీ గతంలో మన ఫ్యాక్టరీకి ప్రతి సంవత్సరం ఓవరాయింగ్ వర్క్స్ నిమిత్తము, ఎందుకంటే ఈ షుగర్ కేన్ కాబట్టి ఏ పైప్ లోంచి ఏ జ్యూస్ వెళ్ళినా సరే ప్రతి పైప్ లో కూడా కన్నాలు పడిపోతాయి. ఎందుకంటే దీంట్లో ఎసిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కన్నాలు పడిపోయే పరిస్థితి. కాబట్టి ఓవరాయింగ్ కంపల్సరీగా అన్ని చేయాలి. మెయిన్ ఇంపార్టెంట్ గా టర్బైన్ కానీ, అదేవిధంగా బాయిలర్స్ కానీ రిపేర్ చేస్తే మాత్రం 100% దాన్ని పెట్టుబడి పెట్టి రిపేర్ చేస్తే ఇంచుమించుగా సుమారుగా 10 నుంచి 15 కోట్లు పెట్టుబడి పెట్టడం అవసరం ఉంది. ప్రతి సంవత్సరం కూడా సీజన్ తిప్పాలంటే మాత్రం ఇంచుమించుగా 15 కోట్లు 16 కోట్లు పెట్టుబడి పెట్టడం అవసరం ఉంది. ఆ విధంగా పెట్టుబడి పెడితేనే చక్కెర కర్మాగారాలు సీజన్ లో బ్రేకప్ సర్వీస్ లేకుండా, బ్రేకప్ క్రషింగ్ బ్రేకప్ లేకుండా చక్కగా నడుస్తాయి. వల్ల నష్టాలు లేకుండా లాభాల బాటలు నడుస్తుంది. మెయిన్ ఏంటంటే 24 గంటల్లో క్రషింగ్ కంటిన్యూగా జరిగితేనే లాభాల బాటలు నడుస్తుంది తప్ప బ్రేకప్ సర్వీస్ వచ్చిందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్రషింగ్ సరిగ్గా నడవదు. చెరుకు కూడా సమంగా వచ్చిన చెరుకు కూడా సరైన సదుపాయం చేసి మన పంచదార తయారు చేయలేని పరిస్థితి. కాబట్టి గతంలో చూసాం, అంటే ఒకసారి లాస్ట్ టైం కూడా ఒకసారి ఫ్యాక్టరీలో చూసేటప్పుడు మొలాసిస్ లో బెల్లం కలిసిపోతూ బయటకు లీక్ అయిన పరిస్థితులు కూడా చాలా సందర్భాల్లో చోటు చేసుకున్నాయి. ఆ పరిస్థితి మెరుగుపడిందా? ఇప్పుడు పరిస్థితి ఏంటి? అది కంపల్సరీగా మెరుగుపడుతుందండి. ఎందుకంటే కారణం ముఖ్యంగా బాయిలర్స్ కానీ, టర్బైన్స్ కానీ కండిషన్ లో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేపర్ కరెక్ట్ గా వచ్చి క్రషింగ్ చక్కగా జరుగుతుంది. క్రషింగ్ ఏ వంతరం లేకుండా క్రషింగ్ జరుగుతుంది. దాంతోపాటు చక్కెర కూడా కరెక్ట్ గా ఉత్పత్తి అవుతుంది. ఏమైనా టర్బైన్ లో లోపల ఏమైనా వచ్చినా సరే, బాయిలర్ లో లోపల ఏమైనా వచ్చినా సరే, క్రషింగ్ ఆగిపోవడం వల్ల అది అనుకునే టైంకి వేపర్ రాకపోవడం వల్ల దాన్ని మొలాసిస్ కింద డైవర్ట్ చేయడం తప్ప దాంట్ వల్ల నష్టమే ఉండదు. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న ప్రకారం క్రషింగ్ సరళగా చక్కగా నడిచిపోయిందంటే మాత్రం షుగర్ బాటు, అదేవిధంగా మొలాసిస్ ఉత్పత్తి, అదేవిధంగా పవర్ ప్లాంట్ కూడా ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీ అభివృద్ధి బాటలో నడిపించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఎక్కువ పెట్టుబడి పెట్టాలి కంపల్సరీగా. ఎందుకంటే బాయిలర్ పురాతనమైన దగ్గర సుమారు ఒక 25 సంవత్సరాలు పైబడి పాత బాయిలర్లు ఉన్నాయి. అదేవిధంగా టర్బైన్ కూడా ఫ్యాక్టరీ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటికి 5 టర్బైన్లు ఉన్నాయి. దాన్నే ఓవరాల్ చేస్తుంది తప్ప కొత్తవి తీసుకురావడం జరగలేదు. అది కాకుండా లాస్ట్ ఇయర్ 2024-25 సీజన్ లో మాత్రం ఫ్యాన్ ఫ్లోర్ లో కొన్ని ప్రైవేట్ ఫ్యాక్టరీల నుంచి 3 కోట్లు సరిపడా అని చెప్పని ఫ్యాన్లు కొన్ని తీసుకురావడం జరిగింది. ఆ ఫ్యాన్లు బిగించడం జరిగింది. బాయిలింగ్ హౌస్ కి అయితే మనం పెద్ద అంతరాయం లేకపోయినా సరే కంపల్సరీగా బాయిలర్స్ కి, టర్బైన్స్ కి పెట్టుబడి పెడితేనే మాత్రం చక్కగా క్రషింగ్ తిరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్.
గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా దానికి ప్రధాన వెన్నెముక అయినటువంటి ఆ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ముడిసరుకు సరఫరా చేయాల్సినటువంటి అంటే చెరుకు పండించి ఫ్యాక్టరీకి తీసుకురావాల్సినటువంటి రైతులు పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతో పాటు ఆ చెరుకు రైతులు అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఏం చేయాలనుకుంటున్నారు? అది అంటే ప్రభుత్వం కూడా కొన్ని రకాల ప్రతిపాదనలు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. మీ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? సార్ గతంలో నేను చెప్పినట్టు ఏంటంటే ఎలక్షన్ ముందు ఏమొచ్చి కేఎస్ఎన్ రాజు గారు ఆ రోజు చెప్పారు ఏమని, మనం ఫ్యాక్టరీని కాపాడదాం, ఫ్యాక్టరీని ఉన్నతమైన స్థితిలో పెడదాం, దీనికి ఆల్టరేషన్గా విత్తనాల ఫ్యాక్టరీ కానీ లేకపోతే బిస్లేర్ సోడా కానీ తెద్దామని చెప్పారు. కానీ ఇప్పటికైతే ఈ జనరల్ బాడీ ఈ నెల 31న పెట్టాలి. ఈ రోజు తారీఖు దాదాపు 27వ తారీఖు వచ్చింది, ఇప్పుడు వచ్చి జనరల్ బాడీ మీటింగ్ పెట్టలేదు. దీన్ని డెవలప్ చేయడం మన దీన్ని డెవలప్ అవడం మన పక్కనెట్టకుండా ఈ ఫ్యాక్టరీని తిప్పుతారో లేదని కూడా చెప్పని పరిస్థితిలోని ఈ స్థానిక కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజు ఇలాగా తయారు చేస్తుంది ఫ్యాక్టరీని. ఎందు గురించి అంటే మన రాష్ట్రంలోనే అతి పెద్ద కోఆపరేటివ్ సంస్థలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ మన గోవాడ షుగర్ ఫ్యాక్టరీ బాగా లాభాల్లో ఉండి దాదాపు 27 లక్షల మంది షేర్ హోల్డర్లు ఉన్నారు. ఈ ఫ్యాక్టరీలోని 27 లక్షల మంది షేర్ హోల్డర్లు ఉన్నారు. అదేవిధంగా 500 పైగా కార్మికులు కూడా పనిచేస్తున్నారు ఈ ఫ్యాక్టరీని. అదేవిధంగా దీన్ని నమ్ముకొని 1,00,000 కుటుంబాలు పైగా బతుకుతీరి ఉంది. ఎందుకంటే ఇది చోడవరం, మాడుగులు, నర్సీపట్నం, ఇది అదేవిధంగా అనకాపల్లి 4 సెగ్మెంట్లకు సంబంధించిన రైతులందరూ కూడా దీని మీద బతుకుతీరిగా చెరుకు పండించి ఈ ఫ్యాక్టరీకి చెరుకు తోళ్ళు ఎంతో మంది లబ్ధి పొందారు. దాని గురించి ఇప్పుడున్న ప్రొజిషన్లో కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పుడు వచ్చి దీని ఫ్యాక్టరీని తిప్పుతామని చెప్పలేదు, తిప్పమని చెప్పలేదు. గత గవర్నమెంట్లోనే ఫ్యాక్టరీ శుభ్రంగా తిరిగేది. చిన్న చిన్న నష్టాలు జరిగినప్పుడు కూడా అభివృద్ధి చెందలేనప్పుడు కూడా ఫ్యాక్టరీ అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మన ఫ్యాక్టరీకి 89,90,00,000 ఇచ్చి మన ఫ్యాక్టరీని కాపాడారు. ఇప్పుడు ఇన్ని పొజిషన్లోనే మన చోడవరం కూటమి ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు గారు ఉన్నారు. అదేవిధంగా మనకి కేంద్రంలోనున్న బీజేపీ సీఎం రమేష్ గారు కూడా ఉన్నారు. ఆయన కొద్దిగా ఎలక్షన్ ముందు బోల్డ్ హామీలు ఇచ్చారు. నేను ఫ్యాక్టరీని రన్ చేస్తాను, విత్తనాల ఫ్యాక్టరీగా తీసుకొస్తాను, దీనికి ఆల్టరేషన్ చూస్తాను అని చెప్పారు. ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా ఫ్యాక్టరీని ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. అయినా ఇప్పుడు వచ్చి మన ఫ్యాక్టరీని పట్టించుకోలేదు. ఆ సీఎం రమేష్ అనే వ్యక్తి మనకు చోడవరానికి ఎక్కడ కనబడలేదు. ఎందుకు మీరు రైతులు చెరుకు పండిస్తున్నారు, ఎప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది, ఎన్నాళ్ళు దీన్ని కొనసాగిస్తారు? ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి చెరుకు ఏ స్థాయిలో ఉంది? సార్ మేము అక్టోబర్ లాస్ట్లో సార్ ఇది ఫ్యాక్టరీ క్రషింగ్ చేయాలి సార్. అక్టోబర్ లాస్ట్లో ఫ్యాక్టరీ క్రషింగ్ చేయాలి సార్. అక్టోబర్ ఏదైనా తేడా కొడితే డిసెంబర్ కల్లా ఫ్యాక్టరీ క్రషింగ్ అయిపోయింది సార్. కానీ మరి ఇప్పుడున్న పొజిషన్లోనే ఇప్పుడు ఈ నెల 31వ తారీఖు కల్లా జనరల్ బాడీ మీటింగ్ పెట్టలేదు సార్. మరి దీని గురించి మరి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఏడ్ చేతనో తెలీదు. మా రైతులకి అందరికీ చెరుకు తీసుకున్నాం, ఉడొద్దని చెప్పినా సరే దీనికి ఆల్టరేషన్ ఏదైనా చూసుకోవడానికి కూడా ఏమీ లేదండి. ఎందుకంటే చాలా మంది మాడు రైతులు, అదే ఉల్లి రైతులు రోడ్డు మీద పారేసుకున్నట్టు మా పరిస్థితి కూడా చోడవరంలో మాడుగులు, అనకాపల్లి సెగ్మెంట్ నుంచి రైతులందరం కూడా ఈ చెరుకు ఉడిచేసాం. ఈ చెరుకుని తెచ్చి రోడ్డు మీద అడిచడం తప్ప మాకు ఆల్టరేషన్ లేదు. ఇప్పటికైనా మొన్న మహాసభ పెడతారు అనుకున్న మహాసభకు పెట్టడం లేదు, దానికి ఒక నివేదిక కూడా ఇవ్వలేదు. గతంలో అయితే ఫీల్డ్మెన్ గారు ప్రతి గ్రామంలో తిరిగి మీకు చెరుకు ఎంత ఉంది, ఎన్ని టన్నులు వేస్తున్నారు అనే రికవరీ గురించి అడిగేవారు. ఇప్పుడు ఆ ఫీల్డ్మెన్ లేదు, ఎవరో పట్టించుకోలేదు. ఎండీ గారు ఉన్నారో లేరో అయితే ఆ విషయం కూడా తెలియదు. అందు గురించి ఇప్పుడున్న పొజిషన్లోనే ఫ్యాక్టరీని కాకపోయినా ఈ వచ్చే నెలలో జనరల్ బాడీ పెట్టినా పెట్టకపోయినా ముందు పెట్టకపోవడంలో జనరల్ బాడీ పెట్టి మన ఫ్యాక్టరీని తిప్పుతాం అనే భరోసా మాత్రం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను రాజుగారిని. అంటే ఈ ఫ్యాక్టరీని, చెరుకు ఫ్యాక్టరీని తీసుకొని షుగర్ ఫ్యాక్టరీని తీసుకొచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీగా కానీ లేదంటే డిస్టిలరీగా మారుస్తామని చెప్తున్నారు. అలాంటప్పుడు మీరు పండించే చెరుకు మీకు ఉపయోగపడుతుందా? ఒకవేళ ఫ్యాక్టరీకి మీరు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? ఎన్నికల ముందు ఎమ్మెల్యే గారు అయితే ఏమి, లోకేష్ గారు అయితే ఏమి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే హామీ ఇచ్చారు. హామీ మేరకు ఈ ఫ్యాక్టరీకి ఈ పాటికే మహాదశ వస్తుందని మేము ఆశించాం. అయితే అటువంటి ప్రయత్నాలు ఏమి జరగలేదు. దానికి కారణం ఏంటంటే రాంగ్ ఫీడింగ్. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులకు రాంగ్ ఫీడింగ్ ఇవ్వడం జరిగింది. అయితే గత 2 నెలలుగా మేము సామాన్య రైతులు మాట పెద్ద రైతులు ఎవరు కలిసి రాలేదు. అయినప్పటికీ సామాన్య రైతులు అందరం కలిసి ఒక సైలెంట్ ఉద్యమం అన్నట్టుగా చేసాము. ఇప్పటికే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. గతంలో ఎమ్మెల్యే గారు మాట్లాడినా చెప్పినప్పుడు పట్టించుకోలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు మళ్ళీ అనకాపల్లి ఎమ్మెల్యే గారు కొంత రామకృష్ణ గారు మాట్లాడారు. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు కేఎస్ఎన్ రాజు గారు మాట్లాడారు. అయితే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని మేము భావిస్తున్నాం.
ఈ సంవత్సరం క్రషింగ్ జరిగినా జరగకపోయినా డిస్టిలరీ అనేది గ్యారంటీగా వస్తుందని మేము నమ్ముతున్నాం. ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఒక మాట జనాల్లోకి ఇవ్వడం పంపించడం జరిగింది. అది సోడవరం నియోజకవర్గానికి అలాగే ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడినటువంటి ఇతర నియోజకవర్గాల రైతులందరికీ కూడా మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని గత ఒక 2 సంవత్సరాల్లో నిరూపించుకుంటుందని మేము ఆశిస్తున్నాం. గ్యారంటీగా డిస్టిలరీయే వస్తుంది, విత్తనాలు కాదు, డిస్టిలరీయే వస్తుంది. డిస్టిలరీ వల్ల ఎక్కువగా చెరుకు వ్యర్థాలు మొలాసిస్ ఎక్కువగా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం తప్పకుండా తీరుతుంది. ఇది తథ్యం, ఇది సత్యం, ఇది మా నమ్మకం. మీరు చెప్పండి, ఎలా ఉండబోతుంది మీ రైతుల పరిస్థితి ఎలా ఉండబోతుంది? షుగర్ ఫ్యాక్టరీ మీద కొన్ని తరాలుగా కూడా మీరు బ్రతుకుతున్నారు. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీని నమ్ముకొని మీ కుటుంబాలు కూడా ముందుకు నడుస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చెరుకు పండించడంలోనే మీరు బాగా నైపుణ్యాన్ని సంపాదించినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ పంట మార్పిడి చేయాల్సి వచ్చినా లేదా షుగర్ ఫ్యాక్టరీని వేరే దానికి ఉపయోగించినా మీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? చెరుకు లేకపోతే మా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఇప్పుడే చెరుకు నేను ఎప్పుడో 60-70 టన్నులు తోలివ్వండి. అలా యావరేజ్గా 40, పోయిన సీజన్కి అలా 30 టన్నులు తోలాను. 30 టన్నులు తోలితే ఇప్పటికి 10 టన్నులు డబ్బులు పడ్డాయి. ఇంకా 7 టన్నులు డబ్బులు రావాలి. నాకు పెట్టుబడికి బోల్డ్ అయిపోయింది. అయినా ఎవరిని అడగాల? నాకు కూలోళ్ళకి ఇవ్వాలి, ట్రాక్టర్ వాడికి ఇవ్వాలి. వీళ్ళంటలకి డబ్బులు మళ్ళీ నేను అప్పులు చేయవలసి వచ్చింది. అదే ఇప్పుడు మనం కొద్దిగా ఉన్నవాళ్ళం కాబట్టి పర్వాలేదు, అలా సర్దుకుపోయింది. లేకపోతే లేని వాళ్ళు అయితే పురుగుల మందు తాగి చనిపోవాలి. మరి ఈ బాకీలు తీరుస్తావా? ఈ చెరుకుల డబ్బులు ఇవ్వలేదు ఇప్పటికి వచ్చి 10 రోజులు అయిపోయింది కదా. మరి దాని పరిస్థితి ఏంటి? మాకు చెరుకుల పేమెంట్ చేయాలి అర్జెంటుగాను. 10 రోజుల నుంచి గేటు దగ్గరికి చూస్తున్నాం, ఎండీ గారికి కనపడలేదు. ఈ నాయకులు అడిగితే మేము పోరాడుతున్నాం, చేస్తున్నాం అంటున్నారు. మరి దాని గురించి ఇప్పుడు మేము మాట్లాడినట్టుగా రైతులకు పేమెంట్లు చేయాలా? ఈ వర్కర్స్ పాపం వస్తుండ్రు, వాళ్ళు ఏదో పర్మనెంట్ వాళ్ళు మాకు జీతాలు లేవని వాళ్ళు మాకు చెప్తుండ్రు. దాని గురించి స్పందించి కొద్దిగా రైతులకి పేమెంట్లు చేస్తారని మరీ కోరుకుంటున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే రైతుల వైపు ఒకవైపు ఆవేదన అయితే వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని తరాలుగా చెరుకు పండించి షుగర్ ఫ్యాక్టరీని నమ్ముకొని జీవిస్తున్నటువంటి ఆ రైతులకైతే ఇప్పుడు పరిస్థితి దయనీయంగా ఉంది. మరోవైపు పండించిన పంటకి చెరుకు ఏదైతే ఫ్యాక్టరీకి ఇస్తారో ఆ ఫ్యాక్టరీకి ఇచ్చినటువంటి డబ్బులు కూడా ఎంతవరకు రాలేదు. బకాయిలు చెల్లించాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏదైతే షుగర్ ఫ్యాక్టరీని మార్చి దాన్ని డిస్టిలరీగా మార్చబోతున్నట్టుగా వస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాంట్లో కూడా కొంత ఆసక్తిని అయితే చూపిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే రైతులకు నష్టం కలగకుండా వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ప్రభుత్వం వేచి చూస్తున్నాం అని చెప్పి ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం, ఒక ఆవేదనతో ఎదురు చూస్తున్నాం అని చెప్పి రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో నష్టాల బారిన పట్టి నష్టాల్లో నడుస్తుంది. దీన్ని ముఖ్యంగా పరిశ్రమలో మెయింటెనెన్స్ చేయకపోవడం, దానికి సరిపడా నిధులు కేటాయించకపోవడమే ప్రధాన కారణంగా అయితే ఇక్కడ కార్మికులు కానీ రైతులు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు దాదాపు రోజుకి 4000 టన్నులు చెరుకు ఆడాల్సిన సామర్థ్యం కలిగినటువంటి ఈ షుగర్ ఫ్యాక్టరీ ప్రస్తుతం అయితే 2000 టన్నులు ఆడడం కూడా చాలా గగనంగా మారిందని చెప్పి కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ముడిసరుకు తగ్గిపోవడం, మరోవైపు రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల పూర్తి స్థాయిలో సమస్యల్లో వలయంలో అయితే అటు రైతులు కార్మికులు చిక్కుకున్నారని చెప్పి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక డిసెంబర్లో మొదలవ్వాల్సిన సీజన్కి సంబంధించి ఇక 2 నెలల కాలం ఉంది. 2 నెలల కాలానికి సంబంధించి కూడా రైతులను మోటివేట్ చేయాల్సి ఉంది. వాళ్ళు ఏ స్థాయిలో చెరుకును పండిస్తున్నారు అనేది సర్వే కూడా చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు అలాంటి సర్వేలు జరగలేదని, రైతులకి అవగాహన కల్పించలేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఈ సీజన్ ఏదైతే నవంబర్లో రావాల్సినటువంటి సీజన్ ఏదైతే ఉందో ఆ సీజన్లో షుగర్ ఫ్యాక్టరీ చెరుకు క్రషింగ్ స్టార్ట్ అవుతుందా లేదా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అదేవిధంగా ఇప్పటికి సంబంధించి కూడా వీళ్ళు చెరుకు ఫ్యాక్టరీని తెరిపిస్తారా లేదా అనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. దీంతో పాటు ఇప్పటికే నిర్వహించాల్సినటువంటి సర్వజన సభ కూడా ఇంతవరకు నిర్వహించలేదు. మరి కొద్ది రోజుల్లో నిర్వహిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నట్టుగా అయితే రైతులు చెప్తున్నప్పటికీ దానికి తగ్గ ఏర్పాట్లు కానీ ఏ రోజు నిర్వహిస్తారనేది కూడా ఒక స్పష్టం లేదని చెప్పి రైతుల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది. అదే నేపథ్యంలో గత 20 ఏళ్ల క్రితం ఏదైతే మిషనరీ ఏర్పాటు చేశారో
ఆ మిషనరీ అంతా కూడా ఎప్పటికీ దాంతోనే పనిచేస్తున్నారు. వాటి మెయింటెనెన్స్ లేదు, రిపేర్లు చేయించడం లేదు. రిపేర్లు వచ్చిన దాంట్లో కొత్త మిషనరీ కూడా పెట్టడం లేదు. దీనికి పూర్తిగా నిధులు కేటాయించాల్సి ఉంది, కానీ ఇంతవరకు ఆ నిధులు కేటాయింపు జరగలేదని కార్మికులు అయితే ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు 80 కోట్ల వరకు నిధులు ఇచ్చినప్పటికీ కూడా అవి ఎక్కడ ఖర్చు పెట్టారు ఏంటి అనేది కూడా అప్పుడున్నటువంటి అది యాజమాన్యంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా కూడా ఎంతవరకు షుగర్ ఫ్యాక్టరీని ఏ విధంగా నడిపించాలి అనే దాని మీద దృష్టి సారించలేదు. స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరూ కూడా దీని మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టాల్సి ఉంటుండగా కానీ నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి కార్మికుల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల అసెంబ్లీలో కూడా దీని మీద ప్రస్తావన వచ్చినప్పటికీ కూడా ఈ ఫ్యాక్టరీని ఏం చేయాలంటే షుగర్ ఫ్యాక్టరీగా ఉంచాలా, లేదంటే దీన్ని బయో ఇథనాల్ లేదంటే డిస్టిలరీ ఫ్యాక్టరీగా మార్చాలా అనే దాని మీద కూడా తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ రైతులు అయితే దీన్ని షుగర్ ఫ్యాక్టరీగా ఉంచాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇది డిస్టిలరీగా మార్చాల్సి వస్తే దానికి తగ్గటువంటి ముడి సరుకు అందించే సామర్థ్యం రైతుల దగ్గర ఉందా లేదా, దానికి కావాల్సినటువంటి అంటే మొక్కజొన్న, చెరుకు కూడా కావాల్సి ఉంటుంది. మరి ఈ ప్రాంతంలో గత కొన్ని తరాలుగా కూడా చెరుకు పంట మీద రైతులు అయితే పూర్తి అవగాహన చేసుకున్నారు. చెరుకునే పండిస్తున్న నేపథ్యంలో మొక్కజొన్న అవసరమైన నేపథ్యంలో మరి మొక్కజొన్న పండించేందుకు రైతులు సన్నద్ధంగా ఉన్నారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అధికార యంత్రాంగం కానీ ఇటు కార్మిక అధికారులు కానీ మరోవైపు చూసుకుంటే షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ దీన్ని పూర్తి స్థాయిలో రైతులకి కార్మికులకి భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద దృష్టి పెట్టాల్సి ఉంది. దీనికి నిధులు కేటాయించి దాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే దీనికి ఉన్నటువంటి అసలు సదుపాయాలేంటి, వచ్చే ఆదాయ మార్గాలు ఏంటి అనే దాని మీద కూడా స్పష్టమైన నివేదికలు అయితే ముఖ్యమంత్రికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా ప్రస్తుతం నష్టాల్లో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని లాభాల బాట పట్టించాలన్నా లేదా ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యని పరిష్కరించాలన్నా కూడా ఎన్సీడీపీ నుంచి అప్పు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి కొంతమంది రైతులు కూడా కోరుతున్నారు. ఏదైతే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్ నుంచి నిధులు తీసుకురావడం వల్ల అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు షేర్ హోల్డర్స్ ఎవరు ఉన్నారో వాటిలో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూకి తగ్గట్టుగా కూడా కార్పొరేషన్ నుంచి నిధులు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంది. ఆ నిధులు తీసుకొచ్చి తద్వారా కూడా ఫ్యాక్టరీని నడిపించడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి కూడా కొంతమంది రైతులు సూచిస్తున్నారు. మరి ఈ విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందా లేదా అనేది అయితే వేచి చూడాలి. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే డిసెంబర్లో స్టార్ట్ అవ్వాల్సిన చెరుకు క్రషింగ్ ఈ సంవత్సరం ప్రారంభమవుతుందా లేదా అనేటువంటి ఆందోళన కూడా రైతుల్లో వ్యక్తమవుతుంది. మరోవైపు ఏడాది పొడవునా కార్మికులు కూడా వాళ్ళకి జీతాలు ఇప్పటికే చాలా వరకు బకాయిలు ఉన్నాయి. మరోవైపు రైతులకు ఇవ్వాల్సినటువంటి పేమెంట్లు కూడా బకాయిలు ఉన్నాయి. వీటిని ముందు క్లియర్ చేయాలని చెప్పి అటు కార్మికులు రైతులు కూడా కోరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇన్ని సమస్యల మధ్య ఒక చారిత్రాత్మకమైనటువంటి అనకాపల్లి జిల్లాలో ప్రధానమైనటువంటి పరిశ్రమగా ఉన్నటువంటి ఈ షుగర్ ఫ్యాక్టరీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అటు అధికార యంత్రాంగం పైన ఉంది, ప్రజా ప్రతినిధుల పైన ఉంది, స్థానికుల పైన కూడా ఉంది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో రైతులకి మేలు చేయాలని చెప్పి కూడా పలువురు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమేర అయితే నిధులు విడుదల చేయడం జరిగింది. దాంతో కొంతకాలం అయితే ఆ పరిశ్రమ నడిచిందని చెప్పి కూడా ఆ పార్టీ నాయకులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి కూడా చెల్లించలేదు. రైతులకు బకాయిలు ఉన్నాయి, కార్మికులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో పరిశ్రమ ఉంది. ఇప్పుడు దాన్ని తెరిపించాలని వాటికి నిధులు కేటాయించాలని చెప్పి కూడా ఆ పార్టీ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా యూత్ ప్రెసిడెంట్ వెంకటేష్ ఉన్నారు. వెంకటేష్ చెప్పండి, అసలు గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొంతమేర నిధులు కేటాయించింది. తర్వాత నుంచి కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. గత సీజన్ కూడా గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త సీజన్ స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. ఏంటి పరిస్థితి? ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేయడం జరిగింది. సుమారుగా 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం గోవాడ షుగర్ ఫ్యాక్టరీని, ఆ చక్కెర కర్మాగారాన్ని సుమారు 100 కోట్ల అప్పుల నష్టాల్లో కూరుకుపోతే 2019లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు, చోడవరం
మాజీ శాసనసభ్యులు కర్ణం ధర్మశ్రీ గారు ఇద్దరూ కలిపి కృషి చేసి సుమారు 89 కోట్లు గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అప్పుల్లో ఉన్న ఫ్యాక్టరీని లాభాల బాటలో నడిపించి నియోజకవర్గంలో ప్రజలందరినీ సంతృప్తి పరిచారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి సుమారు మీరందరూ గమనిస్తూ ఉండండి, అన్ని వర్గాల ప్రజలు బాధపడుతున్నారు. ఇంచుమించు 17 నెలల్లో వస్తుంది. 17 నెలల్లో విద్యార్థులకు ఇచ్చిన మాట తప్పిపోయారు, రైతులకు ఇచ్చిన మాట తప్పిపోయారు, మహిళలకు ఇచ్చిన మాట తప్పిపోయారు. అలాగే అన్ని వర్గాల్ని మోసం చేశారు. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ ఆగిపోయి సుమారుగా షుగర్ ఫ్యాక్టరీ మీద 50,000 కుటుంబాలు ఆధారపడి షుగర్ ఫ్యాక్టరీ మీద రైతులు వ్యవసాయం చేయడం, చెరుకు పండించడం చేస్తున్నారు. ఈ రోజుకి 17 నెలలు వస్తూ రైతులందరూ నష్టాల్లో ఉండి ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని తెలిసి కూడా స్థానిక శాసనసభ్యులు కేఎస్ఎన్ రాజు గారు కూడా ఫ్యాక్టరీని ఇంకా మూసేసి మొక్కజొన్న పండించండి, లేకపోతే మొలాసిస్ ఏదో యూజ్ అవుద్ది అంతే తప్ప ఫ్యాక్టరీని ఆదుకుందామనే ఆలోచన లేదు ఈ కూటమి ప్రభుత్వానికి, ఆ నాయకులకి. అదేవిధంగా రైతుల కోసం సాయం చేసి వాళ్ళు మనుగడ ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన కూడా లేదు. ఇప్పుడు ఒకవేళ పరిశ్రమ మూసేస్తే అక్కడ ఆల్టర్నేషన్ అంటే ప్రత్యామ్నాయంగా రైతులకి ఏ అవకాశాలు ఉంటాయి, వాళ్ళ జీవన వినోదాన్ని కానీ మీరు కూడా ఆ ప్రాంత ప్రజలు కాబట్టి ఎలా ఉండబోతుంది పరిస్థితి? సుమారుగా అంటే మీకు తెలిసే ఉంటుంది, చోడవరం అటు మాడుగుల 2 నియోజకవర్గాలు ప్రజలందరూ ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. అక్కడ రైతులు ఓన్లీ అయితే వరేస్తారండి, లేదా చెరుకేస్తారు. ఈ రెండింటిపైనే ఆధారపడిన కుటుంబాలు ఉన్నాయి. షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంచుమించు 60 నుంచి 70,000 మంది పైన ఈ ఎఫెక్ట్ పడుతుంది. చాలా నష్టం చేకూరుస్తారు. ఎందుకంటే ప్రజలు వాళ్ళ జీవనోపాధి ఇప్పుడు ఓన్లీ వ్యవసాయం మీదే ఉన్నారు. ఎందుకంటే అక్కడ చోడవరం నియోజకవర్గంలో చాలా చిన్నకారు సన్నకారు రైతులు ఉంటారు, బాగా డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎక్కడో 2-3 వ్యాపారులు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు తప్ప అందరూ చిరు వ్యాపారులే. ఈ ఫ్యాక్టరీ మూత పడితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చాలా హెచ్చరికగా చెప్తున్నాం. మా విద్యార్థి విభాగం నుంచి కానీ యువజన విభాగం నుంచి కానీ పోరాటాలు చేస్తాం. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఫ్యాక్టరీని పునర్వైభవం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తున్నాం. ఎందుకంటే 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత 24లో వీళ్ళు అధికారం వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న ఎంపీ సీఎం రమేష్ గారు ఒకే ఒక మాట చెప్పారు, స్టీల్ ప్లాంట్ని కానీ రాష్ట్రంలో ఉన్న ఫ్యాక్టరీలు అన్నిటికీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని లాభాల బాటలో నడిపిస్తామని చెప్పారు. ఈరోజు అందరూ రోడ్డును పడేలా చేసింది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో వీళ్ళకి బుద్ధి చెప్తారు. అనకాపల్లిలో అతిపెద్ద పరిశ్రమగా ఉన్నటువంటి గోగాడ షుగర్ ఫ్యాక్టరీ ఇది కోఆపరేటివ్ సొసైటీలో ఉంది. ఈ ఉత్తరాంధ్రలో కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలో ప్రస్తుతం రన్ అవుతున్నటువంటి ఏకైక షుగర్ ఫ్యాక్టరీగా అయితే అనకాపల్లి జిల్లా గోవాడ షుగర్ ఫ్యాక్టరీగానే చెప్పుకోవాలి. కానీ ఇది కూడా పూర్తి స్థాయి సమస్యలో చిక్కుందని చెప్పి రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు, బకాయిలు కూడా చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దాని మీద దృష్టి సారించాలని కోరుతున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించినట్టుగా దీన్ని డెవలప్ చేయాలంటే దీనికి నిధులు కేటాయించాల్సి ఉంది. అదేవిధంగా ఫ్యాక్టరీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి. ఆ మిషనరీ ఏదైతే పాడైపోయిందో వాటిని రిపేర్లు చేయించాలి. పాత వాటిల్లో కొత్త మిషనరీని కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అయితే యాజమాన్యంకి ఉంది. దిశగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులు, కార్మికులు, ఉద్యోగులు కూడా కోరుతున్న నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ షుగర్ ఫ్యాక్టరీ మనుగడ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్. రాజు, ఐ న్యూస్, గోగాడ షుగర్ ఫ్యాక్టరీ నుంచి.